హోంమంత్రి అనిత తీసుకున్న ఓ నిర్ణయం రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. 10 ఏళ్లుగా తన పిఏగా పనిచేస్తున్న రాజ్యాంగేతర శక్తిగా ముద్రపడిన వ్యక్తిని ఎట్టకేలకు వదిలించుకుంటూ నిర్ణయం మంత్రి తీసుకున్నారు. అసలు ఏం జరిగిందంటే, హోంమంత్రి వంగలపూడి అనిత వద్ద పర్సనల్ పిఏగా పనిచేస్తున్న సాందు జగదీష్ పై వేటు పడింది. మంత్రి సొంత నియోజకవర్గం పాయకరావుపేటతో హోంశాఖలో దందాలు చేస్తున్నట్లు మంత్రి పిఏపై ఆరోపణలు ఉన్నాయి. గత 7 నెలలుగా ఆయన ప్రవర్తన మితిమీరుతున్నట్లు ఆరోపణలు వస్తున్నా ఇన్నాళ్లు మంత్రి పట్టించుకోలేదు. దీంతో పిఏ దందాలో మంత్రి పాత్రపైన విమర్శలు వచ్చాయి. అతను చేసే మోసాల్లో భాగస్వామ్యం ఉందంటూ భారీగా విమర్శలు వెల్లువెత్తాయి. దాంతో తనతో పాటు పార్టీకి చెడ్డ పేరు వస్తుందని గ్రహించిన హోంమంత్రి ఎట్టకేలకు తన పిఏను తప్పించారు. ఎమ్మెల్యేగా టీడీపీ మహిళా అధ్యక్షురాలుగా పనిచేసిన హోంమంత్రి అనిత వద్ద 10 ఏళ్లుగా మంత్రి అనిత వద్ద పిఏగా పనిచేస్తున్న జగదీష్ పై ఇటీవల కాలంలో చాలా ఆరోపణలు వెల్లువెత్తాయి. అనిత పదవిలో ఉన్నా లేకపోయినా ఆమె రాజకీయ వ్యవహారాలన్నీ పిఏ చూసుకునేవాడు. దీంతో హోంమంత్రి అయిన తర్వాత కూడా పిఏగానే కొనసాగించారు మంత్రి. అయితే తమ మేడం మంత్రి కావడంతో పిఏ అరాచకాలకు తెరతీశాడని ప్రధాన ఆరోపణ. హోంమంత్రికి తెలియకుండా దందాలు చేయడం మొదలు పెట్టాడని ఆరోపణలు వెల్లువెత్తాయి. అక్రమ వసూళ్లు, బెదిరింపులు, సెటిల్మెంట్లతో చెలరేగిపోయాడని ప్రతిపక్ష పార్టీ వాదన. ఇక మంత్రి సొంత నియోజకవర్గంలో అతడి అరాచకాలు మరింత శృతిమించాయని చెప్తున్నారు. పాయకరావుపేటలో పేకాట శిబిరాల నిర్వహణ, మద్యం షాపుల్లో వచ్చే ఆదాయంలో వాటా కోసం ఎక్సైజ్ అధికారులపై ఒత్తిడి తీసుకురావడం, తిరుమల దర్శనం టికెట్లు అమ్ముకోవడం, ఇలా పిఏ పాపాల లిస్టు చాలా సంపాదించిన తెలుగు తమ్ముళ్ళు తిరుగుబాటు చేస్తారు. మంత్రి పిఏ అరాచకాలు భరించలేకపోతున్నామని ప్రత్యేక సమావేశం నిర్వహించి అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. దీంతో వారిని కూడా బెదిరించాడు. దీనంతటికీ మంత్రి వత్తాసు పలుకుతున్నారని స్థానిక నేతలు అధిష్టానానికి ఫిర్యాదులు పంపడంతో మంత్రి ఎట్టకేలకు పిఏపై వేటు వేయాల్సి వచ్చిందంటున్నారు. ఈ విషయాన్ని ఇటీవల పాయకరావుపేట నియోజకవర్గ టీడీపీ కార్యకర్తల సమావేశంలో ఆమె బహిరంగానే వెల్లడించారు. దీంతో నియోజకవర్గంలోని క్యాడర్, జగదీష్ బాధితులు సంబరాలు చేసుకున్నారు. ఎస్ రాయవరం మండలంలోని 2 చోట్ల దాదాపు నెల రోజుల పాటు, పాయకరావుపేట మండలంలోని పాల్విన్ పేటల్లో కొన్ని రోజుల పాటు పేకాట శిబిరాలు నడిచాయి. జగదీష్ మద్దతుతోనే వీటిని నడిపించారని ఆరోపణలున్నాయి. అప్పట్లో సోషల్ మీడియాలో వార్తలు రావడంతో ఈ పేకాట శిబిరాల్ని తాత్కాలికంగా నిలిపివేశాయి. అంతేకాదు, మద్యం దుకాణాలు వాటాల కోసం ఎక్సైజ్ అధికారుల ద్వారా లైసెన్సుదారులపై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చారని జగదీష్ ఆరోపణలు కూడా ఉన్నాయి. హోంమంత్రికి సంబంధించిన తిరుమల దర్శనం సిఫార్సు లేఖలను సైతం జగదీష్ తిరుపతిలోని ఓ ప్రైవేట్ హోటల్ కు గంప గుర్తుకు అమ్మేశారని ఆరోపణలు కూడా వినిపించాయి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.